నమస్తే ఏబిఎన్ ప్రేక్షకుల శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఆరోసారి చర్చలు విఫలం. సీఎం జగన్ పై ధిక్కార స్వరం. ఆడదాం ఆంధ్రలో సిగపాట్లు. వైసీపీకి ఎదురు దెబ్బ. వైసీపీపై అవిశ్రాంత పోరాటం. అమూల్ డమాల్. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఎప్పుడు చూద్దాం. వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీల 4వ జాబితా ఉంది అన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో తమ పదవులకు ఎసరు ఖాయమని వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. ఇప్పటికే 3 జాబితాలను ప్రకటించి సీఎం జగన్ 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఇంకా ఎంతమందికి మొండి చేయి చూపుతారోనని టెన్షన్ వైసీపీ నెలకొంది. సీటు దక్కించుకున్న వారు సీఎంకు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు చెబుతుండగా దక్కని వారు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ తాజాగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. చీరాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ మాత్రం ఆయన్ను పర్చూరు ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. తిరిగి చీరాల వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాడేపల్లికి వచ్చి పార్టీ పెద్దలతో మంతనాలు జరిపారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీకి మద్దతిచ్చారు. దీంతో చీరాల ఇన్ఛార్జిగా ఆయన కుమారుడు వెంకటేష్ ను వైసీపీ ప్రకటించింది. ఇప్పుడు చీరాల కోసం ఆమంచి పట్టుబట్టడం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నంద్యాల జిల్లా ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి సైతం 2 రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సర్వే రిపోర్టులు గంగులకు అనుకూలంగా లేకపోవడంతో మార్పులు చేయవచ్చు అనే ప్రచారం ఊపందుకుంది. బ్రిజేంద్ర స్థానంలో ఆయన తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో గుబులు రేపుతోంది. వైసీపీలో ఇన్ఛార్జీల లొల్లి ముదురుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం 3 జాబితాల్లో 51 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించింది. అయితే ఇప్పటికే సీటు దక్కని ఎమ్మెల్యేలు, సీటు మారిన నేతలు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికీ పేరు రాని నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని కలవరపడుతున్నారు. మరికొందరు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కట్టారు. దర్శి ఎమ్మెల్యేలు పోటీకి మద్దిశెట్టి వేణుగోపాల్ పట్టుబడుతున్నారు. అందుకోసం మరోసారి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక దర్శి సీటును బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించడంతో తన భవిష్యత్ ఏమిటి అని మదన పడుతున్నారు. సోలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో పాటు పలువురు నేతలు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి తమ సీటు ఉందా లేదా అని విచారిస్తున్నారు. తమ సర్వేల రిపోర్టులు తెలుసుకుని ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కోమరబండ మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో ఆందోళన ఏర్పడింది. సొసైటీలో 294 మంది సభ్యులలో 5 సభ్యులు చనిపోయారు. 289 మందికి సొసైటీలో సభ్యత్వం ఉంది. సొసైటీలోని 9 డైరెక్టర్ స్థానాలకు 23 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే బీఆర్ఎస్ నాయకుడు రామారావు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న డైరెక్టర్ ని కలవడంతో ఘర్షణకు దారితీసింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ సంపేట రవి వర్గం రామారావుపై దాడికి దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రుపుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో వివాదం సద్దుమణిగింది. నేరపూరిత వైసీపీతో పోరాడుతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనసేన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన గ్లాసు టీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువతతో మాటామంతి జరిపారు. శక్తివంతమైన యువ సమూహం తనకు అండగా ఉందని పవన్ పేర్కొన్నారు. తనకు నిరంతరం వెన్నంటే ఉండేది యువ బలమే అన్నారు. సగటు మనిషి ఆవేదనలు తీర్చాలి అంటే చట్టసభల్లో మన గొంతు బలంగా వినపడాలి అన్నారు. నవతరం ఆలోచనలు ప్రభావితం చేసేలా ఉండాలి అన్నారు. తాను అధికారంలోకి వస్తే యువతకు భరోసా కల్పించేలా ప్రజా పాలసీలను తీసుకువస్తామని అన్నారు. యువతరానికి తాను పూర్తి స్థాయిలో అండగా నిలుస్తాను అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది అని పవన్ వ్యాఖ్యానించారు. ఇది నేరాలకు ప్రధాన మూలమని అన్నారు. నేరాలను అరికట్టాలి అంటే ముందుగా గంజాయి ముఠాలను కట్టడి చేయాలి అని సూచించారు. నేను అధికారం లేనప్పుడే యువతరంతో ఎక్కువగా మాట్లాడానని అన్నారు. అధికారంలోకి వచ్చాక వారి గొంతునవుతాను అని అన్నారు. ఉద్దానం సమస్యను 2 యువకులు తన దృష్టికి తీసుకువచ్చారు అని పవన్ చెప్పారు. దానిపై బలమైన పోరాటం చేయగలిగామని అన్నారు. యువత ఆలోచనలు జాగ్రత్తగా వింటానని పవన్ తెలియజేశారు. అవసరమైతే అన్ని ఆలోచించి ప్రజా పాలసీగా తీసుకువస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకువస్తామని అభయం ఇచ్చారు. యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా భరోసా ఇస్తామని పవన్ హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో బీఈడీ కాలేజీల తనిఖీకి ఉన్నత విద్యామండలి నియమించడాన్ని తప్పుపట్టింది. సెక్షన్ 31 ప్రకారం ఈ జీవో చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారం ఏదైనా ఒక అధికారిని తనిఖీ నియమించుకోవచ్చు అని గాని ఉన్నత విద్యామండలి నియమించడం ఏమిటి అని ప్రశ్నించింది. ఈ బీఈడీ కళాశాల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి అని ఫిర్యాదులు ఉన్నాయి. అధ్యాపకుల కొరత మొదలుకొని మౌలిక సౌకర్యాల సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. రాష్ట్రంలో బీఈడీ కళాశాలను తనిఖీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో విద్యా హక్కు చట్టం కింద జీవో జారీ చేసింది. ఉన్నత విద్యామండలి ఈ తనిఖీలను చేపడుతోంది అని పేర్కొంది. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఈ జీవోను సవాల్ చేస్తూ బీఈడీ కాలేజీల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. కళాశాలల సంఘం తరపున న్యాయవాది ముతుకుపుల్లి శ్రీ విజయ్ వాదనలు వినిపించారు. ఉన్నత విద్యాశాఖకు బీఈడీ కాలేజీలను తనిఖీ చేసేందుకు ఉన్నత విద్యామండలి నియమించే అధికారం లేదు అని వాదించారు. తెలంగాణ సీఎం రేవంత్ విదేశాలకు పయనమవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన సిద్దమవుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు దావోస్ లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతారు. దావోస్ సదస్సులో పలువురు కేంద్ర మంత్రులతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారుల బృందాలు పాల్గొంటాయి. రేవంత్ వెంట ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సహా 8 మంది బృందం వెళ్లనుంది. వైద్యం, రవాణా, తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కృత్రిమ మేధతో సహా పలు స్టార్టప్ రంగాలపై సీఎం చర్చించనున్నారు. ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలతో ప్రత్యేక భేటీలు నిర్వహిస్తారు. తెలంగాణలోని వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వ్యాపార దిగ్గజాలకు రేవంత్ వివరిస్తారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం వరకు సీఎం రేవంత్ దావోస్ లోనే పర్యటిస్తారు. అక్కడి నుంచి లండన్ వెళ్తారు. అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తిరిగి 21న రాష్ట్రానికి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి దాదాపు వారం పాటు 2 దేశాల్లో బిజీగా గడపనున్నారు. స్విట్జర్లాండ్ లో నిర్వహిస్తున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు రేవంత్ హాజరు కానున్నారు. రామాలయ ప్రతిష్టాపన వివాదాస్పదమవుతుంది. గుడి నిర్మాణం పూర్తి కాకుండానే నేతలు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు అనే విమర్శలు చెలరేగుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు 4 శంకరాచార్యులు దూరంగా ఉన్నారు. గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని వారు ఆక్షేపిస్తున్నారు. 4 కీలక మఠాలకు శంకరాచార్యులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం పూర్తి కానందున హాజరు కారాదు అని నిశ్చయించారు. రామాలయ ప్రతిష్టను శృంగేరి, ద్వారకా పీఠాధిపతులు స్వాగతించారు. పూరి శంకరాచార్య కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ జ్యోతిర్పీఠానికి చెందిన శంకరాచార్య ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని వీహెచ్పీ సీనియర్ నేత అలోక్ కుమార్ తెలియజేశారు. రామాలయాన్ని మోదీ ప్రారంభిస్తే చప్పట్లు కొట్టాలా అని జోషి మఠాధిపతి, జ్యోతిర్పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి సరస్వతి ప్రశ్నించారు. నిర్మాణం పూర్తి కాకుండానే గుడిని ప్రారంభిస్తున్నారు అనే 4 శంకరాచార్యులు అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్టకు వెళ్లడం లేదు అని ఆయన తేల్చి చెప్పారు. ఆతిథ్య రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కు తప్ప ఇతర రాష్ట్రాల సీఎంలెవరికీ అయోధ్య ఆలయ ప్రతిష్టకు ఆహ్వానం పంపలేదు అని యూపీ ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. తెలంగాణలో పట్టు బిగించడానికి బీఆర్ఎస్ సిద్దమవుతుంది. దిద్దుబాటు చర్యలకు నడుం బిగిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసడంతో బీఆర్ఎస్ కొత్త పాఠాలు నేర్చుకుంది. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి తహతహలాడుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడానికి సమాయత్తమవుతోంది. కీలక స్థానాల్లో కీలక నేతలు పోటీ చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావు పోటీకి తలపడనున్నారు. అగ్రనేతలు బరిలో ఉంటే పార్టీ శ్రేణులు ఉత్సాహం నెలకొంటోంది అని అధిష్టానం భావిస్తోంది. త్వరలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు కేసీఆర్ హాజరయ్యే అవకాశాన్ని పార్టీ ఆలోచిస్తోంది. అసెంబ్లీలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీసే బాధ్యతలను ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావులే నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ పడి విజయం సాధిస్తే ఇక్కడ అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. సీఎం జగన్ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతలే జగన్ తీరును తప్పుపడుతున్నారు. కాకినాడ జిల్లాలో ధిక్కార స్వరం మొదలైంది. పిఠాపురం, ప్రతిపాడుల్లో సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించడంతో వివాదం మొదలైంది. జగన్ తీరుకు వ్యతిరేకంగా అక్కడి ఎమ్మెల్యేలు బల ప్రదర్శనకు సిద్దమయ్యారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఘనంగా తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు భారీగా తరలివచ్చారు. వారంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చిన వారందరికీ దొరబాబు విందు ఏర్పాటు చేశారు. పుట్టినరోజు ఫ్లెక్సీలు ఎక్కడ జగన్ ఫోటోలు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ ప్రజలు తనను మళ్లీ చూడాలని కోరుకుంటున్నారని, టికెట్ విషయంపై జగన్ పునరాలోచించాలని దొరబాబు కోరారు. లేదంటే క్యాడర్ నిర్ణయం మేరకు తన నిర్ణయం ఉంటుంది అన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ సీఎంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ప్రజా దీవెన పేరుతో నియోజకవర్గంలోని రైతుల పూడి మండలం పి చామవరంలో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. కార్ల ర్యాలీతో ఇక్కడకు చేరుకున్నారు. సభలో గానీ కార్లకు గానీ ఎక్కడ వైసీపీ జెండాలను ఏర్పాటు చేయలేదు. టికెట్ రాకపోతే ఒంటరి పోరాటం చేస్తానని పర్వత ప్రకటించారు.
బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు సిద్దమవుతోంది. ఓటమికి గల కారణాలపై బీఆర్ఎస్ అంతర్గతంగా విశ్లేషించుకుంటోంది. లోపాలపై పంచనామా ప్రారంభించింది. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు తీవ్రంగా చర్చించి ఓటమికి అధిష్టానం తీరే కారణమంటూ కీలక నేత ఒకరు ఫైర్ అయ్యారు. గతంలో ఇలాంటి సమీక్షలు ఎందుకు చేయలేదు అని నిలదీశారు. దీంతో 10 రోజుల పాటు సాగిన సమీక్షలు వాడివేడిగా సాగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. ఈ ఎన్నికల ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పడకుండా జాగ్రత్త పడుతోంది. దీనిలో భాగంగా క్యాడర్లో స్థైర్యం నింపి లోక్సభ ఎన్నికలకు సిద్దమవుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షల పేరుతో సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ భవన్లో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 10 లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు ముగిశాయి. ఇందులో మొదట కేటీఆర్, హరీష్ రావు, కడియం, కేకే, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ప్రసంగించారు. లంచ్ బ్రేక్ తర్వాత సమావేశాలకు హాజరైన గ్రామ మండల స్థాయి నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. క్యాంపు కార్యాలయాల ముసుగులో రాజధానిని తరలించే అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్ని కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది అధికారులు వెళ్తున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు అని ప్రశ్నించింది. రాజధాని తరలింపుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను పండగ సెలవుల అనంతరానికి వాయిదా వేసింది. ఈ కేసును ఏ బెంచ్ విచారించాలి అనే అంశంపై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దీంతో సీఎం జగన్ ఆశ అడియాసలయ్యాయి. సీఎంతో సహా మంత్రులు, అధికారులు విశాఖ వెళ్లడానికి తహతహలాడుతున్నారని అమరావతి రైతులు ఆరోపించారు. కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ముందు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. రోస్టర్ ప్రకారం ఈ పిటిషన్ సింగిల్ జడ్జి వద్దకు వచ్చింది అని రైతుల తరపున సీనియర్ న్యాయవాది అన్నం మురళీధర్ తెలియజేశారు. ముష్టి యుద్ధాలకు వైసీపీ సర్కార్ ప్రోత్సహిస్తోంది. ఆడదాం ఆంధ్రాలో ఏర్పడుతున్న ఫైటింగ్లు అందుకు అద్దం పడుతున్నాయి. క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపాల్సిన ఈ కార్యక్రమం చిచ్చుపెడుతుంది. క్రీడాకారులు కొట్లాటకు తలపడడంతో వైసీపీ సర్కార్ లక్ష్యం నీరుగారుతోంది. పలు జిల్లాల్లో వివాదాలు సృష్టించిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం తాజాగా చిత్తూరు జిల్లాలో చిచ్చురేపింది. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మిటపల్లిలో కబడ్డీ ఫైటింగ్ సృష్టించింది. అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో కొంగనపల్లి, కెంపసముద్రం కబడ్డీ జట్లు సిగపట్లకు తలపడ్డాయి. కబడ్డీ మ్యాచ్ చివర్లో ఒక పాయింట్ విషయంలో ఇరు జట్లు క్రీడాకారుల మధ్య వివాదం చెలరేగింది. పాయింట్ కోసం దారితీసిన వాగ్వాదం చిలికి గాలివానగా మారింది. చివరికి ఘర్షణకు దారితీసింది. క్రీడాకారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. సచివాలయ సిబ్బంది, ప్రేక్షకులు ఇరు వర్గాలను నిలువరించారు. నెల్లూరు జిల్లా అనుమా సముద్రంలోని కూడా వివాదాలు చెలరేగాయి. గుంపర్లపాడు, చిరమన, శ్రీకొలడు సచివాలయ క్రికెట్ జట్ల మధ్య సిగపట్లు నెలకొన్నాయి. సెమీఫైనల్ మ్యాచ్లో 3 జట్లు ప్రతిభ చూపాయని, గుంపర్లపాడు టీంను మాత్రమే ఫైనల్కు ఎలా పంపుతారు అని మిగిలిన జట్లు నిలదీశాయి. నిర్వాహకులు, క్రీడాకారుల మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది. మండల అభివృద్ధి అధికారి భాస్కర్ అక్కడికి చేరుకుని మిగిలిన మ్యాచ్లను ఈ నెల 17కు వాయిదా వేశారు. సీఎం జగన్ ఎమ్మెల్యేలపైకి షాడో ఎమ్మెల్యేలను ఉసిగొలుపుతున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పుకునే జగన్ చిన్నచూపు చూడడంపై బడుగు వర్గాల ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అసెంబ్లీలో 29 సీట్లు ఎస్సీలకు 7, ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. గత ఎన్నికల్లో ఎస్టీ స్థానాలు మొత్తం వైసీపీ గెలుచుకోగా ఎస్సీ స్థానాల్లో వైసీపీ 27, టీడీపీ, జనసేన చెరొకటి గెలుచుకున్నాయి. రాజోలు జనసేన ఎమ్మెల్యే రేపాక వరప్రసాద్ వైసీపీ చెంతకు చేరారు. దీంతో ఆ పార్టీకి 28 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. జగన్ కు దగ్గరగా ఉన్న 4 పెద్దలే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీ నియోజకవర్గాలకు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇతర నాయకులు సూపర్ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. మన్యం జిల్లాలో ఓ ఎమ్మెల్యే పాత్ర నామమాత్రంగా మారింది. అక్కడ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏం చెబితే అదే జరుగుతుంది. దీంతో తమకు ఎలాంటి అధికారాలు ఉండడం లేదు అని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అరకు లోయ నియోజకవర్గంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు కంభా రవిబాబు పెత్తనమే కొనసాగుతోంది. రహదారులపై సంక్రాంతి రద్దీ నెలకొంది. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. నేటి నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు పల్లెబాట పట్టారు. ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పందంగి వద్ద టోల్ ప్లాజా దాటేందుకు 10 నిమిషాలకు పైనే సమయం పడుతోంది. మొత్తం 18 టోల్ బూతులు ఉండగా విజయవాడ మార్గంలోని 10 బూతులను తెరిచారు. ఆయా మార్గాల మీదుగా వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలి అని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్ బస్ స్టాప్స్ లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రత్యేక బస్సులు టైంకి రాకపోవడంతో బస్టాండ్ల వద్ద రద్దీ పెరిగింది. బీఆర్ఎస్ పాలనలో ఆంక్షలు, భయం చూశామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోంది అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకోగలుగుతున్నాము అని అన్నారు. కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుంది అన్నారు. 4వ తేదీలోగా జీతాలు వస్తున్నాయని అన్నారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరారు. గత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు పెట్టింది అన్నారు. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియంతృత్వాన్ని ఓడించడానికి పోరాటం చేశామని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక సదస్సులు సమావేశాలు నిర్వహించామన్నారు. ఎట్టకేలకు నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో విజయం సాధించామని అన్నారు. నియంత పోకడలే అధికారం కోల్పోవడానికి కారణమని కోదండరాం పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని ధ్వజమెత్తారు. భద్రాచలం రాములవారి ఆలయానికి భద్రత లేకుండా పోయింది అన్నారు. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను తెలియజేసేందుకు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ నెల 21న ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో సదస్సు నిర్వహిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వజ్రాలు కలకలం రేపై ఎయిర్పోర్ట్ లో భారీ స్థాయిలో వజ్రాలను అధికారులు పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ లో 6 కోట్ల విలువైన వజ్రాలు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని DRI అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ కు చెందిన 2 వ్యక్తులు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చాక్లెట్ కవర్ లో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన 6 కోట్ల విలువైన డైమండ్స్, 9.83 లక్షల విదేశీ కరెన్సీ, లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో 2 ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాను అని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలియజేశారు. విజయవాడ నుంచి తాను పోటీ చేస్తే విజయం ఖాయమని అన్నారు. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని తెలియజేశారు. ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం మంచి పరిణామం అంటున్నారు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోమరబండ మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో అలజడి తలెత్తింది. 294 మంది సభ్యుల్లో 5 సభ్యులు చనిపోగా 289 మందికి సొసైటీలో సభ్యత్వం ఉంది. సొసైటీలోని 9 డైరెక్టర్ స్థానాలకు 23 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే బీఆర్ఎస్ నాయకుడు రామారావు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న డైరెక్టర్ ని కలవడం ఘర్షణకు దారితీసింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ సంపేట రవి వర్గం రామారావుపై దాడికి దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రుక్కున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వ్యవహారం సద్దుమణిగింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వంతో ఆరోసారి నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. వారి వేతనాల పెంపుపై పీఠముడి తొలగలేదు. మంత్రుల కమిటీతో 4 గంటల పాటు జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఎంతో కొంత జీతం పెంచాలి అన్న అంగన్వాడీల ఆశలు నెరవేరలేదు. జీతాల పెంపుపై దాటవేత ధోరణి ప్రభుత్వ కమిటీ ప్రదర్శించడంతో అంగన్వాడీలు ఆగ్రహం చెందారు. 5 ఏళ్లకోసారి పెంచే విధానానికే కట్టుబడి ఉన్నామని కమిటీ ప్రకటించింది. జులైలో పెంచుతామని కమిటీ హామీ ఇచ్చింది. అప్పుడు ఎంత పెంచుతారో స్పష్టత ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు ప్రకటించారు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు అని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జగనన్నకు చెబుదాం అనే పేరుతో ఇంటింటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామన్నారు. నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. సంక్రాంతి లోపు వేతనాలు పెంచాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. జీతాల పెంపుపై ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోతే నిరవధిక దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. చర్చల్లో ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీల తరపున CITU, AITUC, IFTU అనుబంధ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ అనుబంధ సంఘం తరపున పాల్గొనేందుకు వచ్చిన వారిని ఇతర సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంపీ రఘురామ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని హైకోర్టు సూచించింది. ఆర్నీష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు బొలినేని రాజగోపాల్ కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలి అని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి తీర్పు ఇచ్చారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అలజడి ఎదురు కాకుండా తన నియోజకవర్గానికి వెళ్లడానికి అవకాశం కల్పించాలని రఘురామ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలను కలుసుకునేందుకు రాష్ట్రానికి వెళ్తున్న తనకు పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది అన్నారు. పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని రఘురామ కృష్ణంరాజు ఆందోళన చెందారు. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును వెల్లడించింది. ఒంగోలు బరిలోకి మంత్రి చెవిరెడ్డి దిగుతున్నారు. స్థానికేతరులను సీఎం జగన్ అభ్యర్థులుగా ఖరారు చేస్తున్నారు. ఒంగోలుతో సంబంధం లేని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా రంగంలోకి దింపాలి అని ప్రతిపాదించారు. దీనిని చెవిరెడ్డి ఆమోదించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయం తెలుసుకునేందుకు మద్దతు కోరడానికి హుటాహుటిన చెవిరెడ్డి హైదరాబాద్ వెళ్లారు. ఆయన్ను కలిసి తాను ఒంగోలు లోక్సభకు పోటీ చేద్దాం అనుకుంటున్నానని తెలియజేశారు. ఇద్దరం కలిసి ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగుదాము అని నచ్చజెప్పారు. అందుకు బాలినేని అంగీకరించలేదు. ఒంగోలు ఎంపీ టికెట్ ప్రస్తుతం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇస్తేనే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. మాగుంటతో సంబంధాలు చెడడంతో జగన్ ఒంగోలులో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు.
వైసీపీ తరపున మాగుంట ఎంపీగా పోటీ చేస్తేనే తాను ఒంగోలు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతాను అని బాలినేని ఇప్పటికే సీఎంకు ప్రాంతీయ సమన్వయకర్తలకు తెలియజేశారు. మధ్యలో ఎంపీ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని మాగుంటకు సీటు కోసం కొంత ప్రయత్నం చేశారు. సీఎం మండిపడడంతో మాగుంట అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. ఇంకోవైపు ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు వైసీపీకి సరైన అభ్యర్థి కనిపించడం లేదు. ఒంగోలులో ఐపాక్ సర్వే నివేదికలేవి ధీటైన అభ్యర్థిని సూచించలేకపోయాయి. టీడీపీని తట్టుకోగలిగే వ్యక్తిని సూచించలేకపోయాయి. ఒంగోలులో మాగుంట బాలినేనికి చెక్ పెట్టేందుకు తన సన్నిహితుడు చెవిరెడ్డిని ఒంగోలు బరిలో దింపడానికి జగన్ యోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించడంతో తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. చైర్మన్ సభ్యుల నియామకానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో కమిషన్ తీర్పు అభ్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలను తస్కరించిన వారిని గుర్తించడంలో సర్కార్ విఫలమైంది అని పలువురు ఆందోళన చెందారు. పటిష్టమైన కంప్యూటర్ వ్యవస్థ లేదు అన్న ఆరోపణలు వచ్చాయి. కమిషన్ చైర్మన్ ను తొలగించి బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో 3 సభ్యులు రాజీనామాలు సమర్పించారు. జనవరి 10న వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఏపీలో పాల సేకరణలో అమూల్ అబాస్ పాలవుతుంది. యంత్రాంగాన్నంతా కదిలించిన పాల కడవ నిండడం లేదు. రాష్ట్రంలో రోజుకు 3 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరించలేకపోయింది. ఏపీలో అమూల్ కు సొంత లాజిస్టిక్స్ లేవు. ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో చిన్న డైరీ స్థాయిలో ప్రారంభమైంది. అలాంటి సంస్థ కోసం దాదాపు 3,600 కోట్ల ప్రజాధనాన్ని జగన్ సర్కార్ వెచ్చించింది. నామమాత్రపు లీజులతో వేల కోట్ల విలువైన సహకార డైరీల ఆస్తులను దారాదత్తం చేసింది. అనేక కారణాలతో మూతపడ్డ సహకార డైరీలను 2 ఏళ్లలో పునరుద్ధరిస్తామని హామీలిచ్చి అమూల్ కోసం వాటిని జగన్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయడానికి జగనన్న పాల వెలువ పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఇంత చేసినా అవేవి అమూల్ పాల సేకరణకు పెద్దగా ఉపకరించలేదు. లీటర్ పాలకు ₹4 బోనస్ ఇస్తామని ఇచ్చిన మాటను జగన్ నెరవేర్చకపోవడంతో పాడి రైతులు గుర్రుమంటున్నారు. దీంతో అమూల్కే పాలు పోయాలి అన్న జగన్ కోరికను పాడి రైతులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పాల వ్యాపారం కోసం 2020 జూలైలో రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి సంస్థతో అమూల్ ఒప్పందం చేసుకుంది. 2020 డిసెంబర్ 2న సేకరణ ప్రారంభించింది. తొలి దశలో 3 ఉమ్మడి జిల్లాల్లో పాల సేకరణ మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో పాలు సేకరించాలని నిర్ణయించారు. జగనన్న పాల వెలువ పథకంలో భాగంగా అనేక శాఖల యంత్రాంగాన్ని ప్రభుత్వం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసింది. అమూల్కు పాలు పోసేందుకు మహిళా పాడి రైతులతో పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ తో ఈ నెల 25 నుంచి జరగనున్న 5 టెస్టుల సిరీస్ లో తొలి 2 మ్యాచ్లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు తమ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లాండ్ తో ఈ నెల 25 నుంచి మ్యాచ్లు కొనసాగనున్నాయి. స్వదేశంలో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ కొనసాగుతోంది. తొలి 2 టెస్టులకు సంబంధించిన ఆటగాళ్లను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ జట్టుకు నేతృత్వం వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ కు తొలిసారి టెస్టు జట్టులో స్థానం దక్కింది. ఈ జట్టులో చితేశ్వర్ పుజారా, అజింక్య రహానా, ఇషాన్ కిషన్ కు చోటు దక్కలేదు. జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తారు. అలాగే వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ఉంటారు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తదితరులు జట్టు సభ్యులుగా వ్యవహరిస్తారు.